ఆవిర్భావ దినోత్సవం గతసారి జరిగినప్పుడు నాగబాబు అక్కడ ఇచ్చిన పిలుపే చాలా పెద్ద దుమారం లేవనెత్తి ఇదంతా కూడా అయింది. కర్మ వదిలిపెట్టదు ఇవన్నీ అనడం. సో కర్మ దానేమో వర్మకు అన్వయించడం ఇదంతా జరిగింది. దానికి తగినట్టు కొన్ని ఘటనలు కూడా జరిగాయి. సో బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన కారణం మటుకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. హోంమంత్రి కూడా ప్రకటన చేశారు దానికి తగినట్టు ఎండలు పెరగబోతున్నాయి అనిత. సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరినీ ఒక చోటికి చేర్చడం కాదు, ఎక్కడికక్కడ మేము స్థానికంగా దీన్ని చేసి ప్రజలకు దగ్గర అవుతాం అలా ఇలా పిలిపించారు. కానీ ఖచ్చితంగా రద్దులో కూడా సంకేతాలు అయితే కనిపిస్తాయి. అంటే ఈ వేడి చాలా ఎక్కువగా ఉంది, రాజకీయ వేడి ఎక్కువగా ఉంది, ఎండ వేడి సంగతి ఎలా ఉన్నాయి. ఈ రాజకీయ వేడిలో కనుక పెద్ద సమీకరణ జరిపితే జన సైనికుల యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఆశాభావాలు, వాళ్ళ ఆశాభంగాలు వీటన్నిటిని తట్టుకోవడం కొంచెం కష్టం. కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకోవడం మంచిది అని సేనాని భావించి ఉండాలి. దీని ద్వారా సభ జరిపిన దానికంటే జరపకపోవడం ద్వారా ఎక్కువ సంకేతం ఇచ్చాడనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 2-3 వార్తలు వస్తున్నాయి మనకు. ఇప్పుడు ఇందాక నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే అనంతపురం జిల్లాలో విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నాయకుడు అక్కడ తిరణాలు జరుగుతుందంటే ప్రతిసారి ఆయన ఉంటారట. ఈసారి ఆయన రానివ్వలేదు. ఆయన ఏదో నిరసన జరిపితే ఆయన గృహ నిర్బంధం చేశారు. ఆయన చాలా తీవ్ర నిరసన, మమ్మల్ని రానివ్వరా, దేవుడి దగ్గర రాజకీయాలు చేస్తారని ఆయన అంటున్నాడు. అలాగే జనసేన వాళ్ళు భారీ ఎత్తున సభ్యత్వాలు చేర్పిస్తున్నారు. ఈ సభ్యత్వానికి బాగా ఉత్సాహంగా స్పందన వస్తుందని నాయకులు వాళ్ళు సంతోషపడుతున్నారు. అయితే తెలుగుదేశానికి బలమైన చోట్ల వీళ్ళెళ్ళి సభ్యులను చేర్పించడం అన్నది స్థానిక నాయకులు కొన్ని చోట్ల జీర్ణం చేసుకోలేకపోతున్నారు. దీంతో ఇది కాస్త ఈ సభ్యత్వం చేర్పింపు కాస్త సంఘర్షణలకు దారితీస్తుంది. నిన్న కూడా అలాంటి ఘటనలు 2-3 చోట్ల జరిగినటువంటి ఒక పరిస్థితి. దీంతో కూటమిలో ఒక విధంగా కింది స్థాయిలో కూడా స్థానికంగా కూడా ఇలాంటి పొరపొచ్చాలు లేకపోతే తగాదాలు వస్తున్నాయి. వీటిని ఎలా పరిష్కారం చేసుకోవాలి, పై స్థాయిలో సరే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు లేకపోతే ఇంకోటి ఏంటి, మనం అది మంత్రివర్గం గురించి కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. కానీ అదంతా అలా ఉండగా ఈ పరిస్థితి వస్తూ ఉంటే దీని మీద పవన్ కళ్యాణ్ బహుశా ప్రస్తుతానికి కొంత విరామం తీసుకుందామని భావించినట్టు కనిపిస్తుంది. కానీ రెండవ వైపు నుంచి చూస్తేనేమో మంత్రివర్గ విస్తరణ ఉగాదికే జరిగిపోతుంది. పూర్తిగా లోకేష్కు పగ్గాలు ఇవ్వడం జరుగుతుందని తాజా ఇది మంత్రివర్గంలో భారీ మార్పులు జరుగుతాయి ఉగాదికి అటు ఇటుగా. ఈ క్రమంలో అంతకుముందు లోకేష్ టీం వస్తుందని యువగలమని అప్పుడు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అకామిడేట్ చేయలేకపోయిన వాళ్ళను వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అకామిడేట్ చేస్తారు. ఢిల్లీ పెద్దలు కూడా బీజేపీ పెద్దలు కూడా లోకేష్ పట్టుతో ఈ మంత్రివర్గం ఏర్పడితే చాలా బాగుంటుంది అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు. అందుకని టీం లోకేష్ విల్ టేక్ ఓవర్. జనరల్గా ఉగాది మార్పులోనే జరుగుతుందా లేదా కానీ అప్పుడు ఆ ఫార్మల్ అది అవ్వకపోయినా సమయం నడక మటుకు అటువైపు ఉంటుంది అని. సో ఇప్పుడు జనసేన ఈ రద్దు లేదా జనసేనల నుంచి వస్తున్న ఈ సంకేతాలు వీటికి దీనికి సంబంధం ఎలా ఉంటుందన్నది ఒకటి. ఈ సమయంలో నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ వాళ్ళు హడావుడి పడుతున్నారని. ఈరోజు వాళ్ళు ఒక వార్త ఇస్తున్నారు, ప్రజల చేతుల్లో ప్రభుత్వం అని ఒక కార్యక్రమం చేస్తున్నారు. దీనికోసం పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ లేరు. సో ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రతి పథకంలో 2 పేర్లు ఉండాలి, 2 ఫోటోలు ఉండాలన్న పరిస్థితి నుంచి ఎందుకు పవన్ను అవమానించారు అది ఇదని వీళ్ళు హఠాత్తుగా ప్రకటనలు అనమాట.